లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. జ్యోతిగా మము చేసి మాలో క్రీస్తు మార్గము బయలుపరచి, నీతి ప్రేమల తోడ హృదయం నింపి మము నడిపింపుమయ్యా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించునట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయా. మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించునట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయా. మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు చూపగ, మమ్ము నీ మార్గంబునందు మలుప పరిశుద్ధాత్మ నిడుమా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. సంగమున నీ కీర్తి కనబడగా, పరిశుద్ధ సహవాసంబులో నన్ను వృద్ధి చేయుమయ్యా.
దోపిడిని భక్తి కాంతిని చూపినాలో జ్యోతిగా మము చేయుమో దేవా ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. 18వ కీర్తన ఆధారంగా దావీదు జీవిత అనుభవాల్లోంచి కొన్ని సాక్ష్యాలు మనము వింటున్నాం. నిజంగా నా మట్టుకు నాకైతే ఈ వాక్యం చాలా సెద తీరుస్తుంది. నాలో చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతున్నాయి. ముఖ్యంగా కీర్తన గ్రంథము ధ్యానం చేయడం ప్రారంభించినప్పటి నుంచి ప్రత్యేకించి అనేక కీర్తనలు దావీదు జీవిత అనుభవాల నుంచి వచ్చినవి కాబట్టి దేవునికి హృదయానుసారిగా ఉన్న ఆ దావీదు జీవిత సాక్ష్యాన్ని మన జీవితాలకు సాదృశ్యంగా ఉంచుకున్నప్పుడు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభిద్దాం. అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు మాకు ఆధ్యాత్మిక సూచనలు, ప్రత్యేకించి దావీదు భక్తుని జీవిత అనుభవాలు నేటి సగటు విశ్వాస జీవితంలో ఎంతో అవసరమైన సూచనలు కనుక ధ్యానం చేస్తుండగా మీరే మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 18వ కీర్తన 21వ వచనం. మరొకసారి చదువుకుందాం. నేను యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడచిన వాడను కాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. 22 కూడా చదువుదాం. ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలు త్రోసివేసిన వాడను కాను. యెహోవా మార్గములు నేను అనుసరించుచున్నాను. నిన్న దినము ధ్యానం చేస్తూ మరి దేవుడు నన్ను తప్పించాడు. ఎందుకు తప్పించాడంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాను కాబట్టి దేవుడు తప్పించాడు. ఎందుకు ఇష్టడుగా ఉన్నానంటే నా నీతిని బట్టి, అదే రీతిగా నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నన్ను తప్పించాడు అనే విషయాలు దావీదు చెప్తూ ఈ గివ్స్ సమ్ సార్ట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ తప్పించడానికి, దేవుడు తప్పించడానికి కలిగిన ఆ యోగ్యతల గురించి మరి దావీదు భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి అనుభవాల మధ్య ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, దాని కంటిన్యూషన్లో రాయబడ్డ మాట ఏంటంటే, నేను యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. నేను యెహోవా మార్గములను అనుసరించుచున్నాను. అనుసరించుట అంటే ఫాలోయింగ్. మొదటి కీర్తన మనకు గుర్తుంది కదండి. దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానం చేస్తూ ఆనందించుతూ దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి యెహోవా మార్గము నేను అనుసరించుతున్నానంటే ఆయన మార్గం. ఆ మార్గం ఎలా ఆయనంటే ఆయన వాక్యం. చాలా స్పష్టంగా చెప్పబడింది కదండి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. సో నీ వాక్యాన్ని నేను అనుసరిస్తున్నాను అనే ఈ మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నీ మార్గం నేను అనుసరిస్తున్నా అంటే ఆ మార్గం ఏంటంటే ఆయన వాక్యమే. ఆయన వాక్యం ఏం చేస్తుంది? బోధిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. అందుకే దుష్టుల మార్గం నుంచి తప్పించి దేవుని ధర్మశాస్త్రమందు ఆనందిస్తే ఆ వాక్యము దేవుని మార్గాన్ని మనకు చూపిస్తుంది. సరైన మార్గమున, సరళమైన మార్గమున మనం నడిపిస్తుంది. మన ప్రాణానికి సెద తీరుస్తుంది. కాబట్టి ఆయన మార్గమును నేను అనుసరిస్తున్నాను అంటే ఆయన వాక్యానుసారమైన రీతిగా నేను జీవిస్తున్నాను. ఆ వాక్యము నా త్రోవకు వెలుగుని ఉంటుంది, నా పాదములకు దీపముగా ఉంటుంది ఆ వాక్యం. ఇదే విషయాన్ని కొత్త నిబంధన నేపథ్యంలోకి వస్తే ఆ వాక్యం ఎవరంటే యేసయ్య.
ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. సో ఆ దేవుని మార్గములందు అనుసరిస్తున్నారంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నాడు. ఆ వాక్యం ఎవరంటే యేసుప్రభువు వారు. సో ఆయన ఏం చేశాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు వెళ్ళడు అంటాడు. సో ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నారంటే నేను యేసయ్యను అనుసరిస్తున్నాను అని. ఆ యేసయ్య ఎక్కడికి తీసుకుని వెళ్తాడంటే తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. సో తండ్రి దగ్గరికి వెళ్ళడం కన్నా మించిన క్షేమము మరొకటి ఉందా? క్షేమకర అనుభవాలు ఉన్నాయా? మన రక్షణ కార్యానికి మరి ఆయన నెరవేర్చి ఆ కార్యం ద్వారా మనకు తండ్రి యొద్దకు మార్గాన్ని సరళం చేసేది ఆయనే మార్గం, ఆయనే మార్గం. కాబట్టి నేను దేవుని మార్గమును అనుసరిస్తున్నాను, నేను యెహోవా మార్గమును అనుసరిస్తున్నాను అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. 44వ కీర్తనలో 18వ వచనం ఒకసారి చూద్దాం. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచిపోలేదు, మా హృదయము వెనుకకు మరలిపోలేదు. ఇంకా ముందుకు వస్తే నీ నిబంధన మీది ద్రోహులము కాలేదు. నీ నిబంధన మీది మేము ద్రోహులము కాలేదు. కాబట్టి దేవుని మార్గములో నుంచి మనకు తప్పించే కొన్ని అంశాలు, కొన్ని అవకాశాలు మన హృదయంలో గూడు కట్టుకొని ఉంటాయి. ఆ హృదయంలో ఏది ఉంటే ఆ హృదయంలో నిండి ఉన్న దాన్ని మనం మాట్లాడతాం, నిండి ఉన్న దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం. కాబట్టి ఈ భక్తుడు అనగా 44వ కీర్తనలో కోరహ కుమారులు వారు కూడా ఈ మాట మాట్లాడుతూ వారంటారు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు, నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ఇదే విషయాన్ని ఇక్కడ కూడా 18వ కీర్తనలో భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాదు. 18:21లో సెకండ్ స్టేట్మెంట్, నీ మార్గాన్ని నేను అనుసరిస్తున్నాను, అట్ ద సేమ్ టైం భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాదు. సో భక్తిహీనత అనగా దేవుని పట్ల భయభక్తులు లేకపోవడం. ఆ భక్తిహీనత ఏం చేస్తుందంటే దేవుణ్ణి విడిచిపెడతాం, దేవుని వెంబడించడం మానివేస్తాం, అల్టిమేట్లీ లోకానుసారమైన రీతిగా జీవిస్తాం. తద్వారా లోక సంబంధమైన జీవిత అనుభవాల మధ్య నలిగిపోతుంటాం. అవి చివరికి మనల్ని మరణానికి తీసుకుని వెళ్తాయి. రోమపత్రికలో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తాడు, లోకానుసారమైన మనసు అనగా శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. సో దేవుని ఆత్మానుసారమైన మనసు ఉంటే దేవుని వెంబడిస్తాం, శరీరానుసారమైన మనసు ఉంటే లోకాన్ని వెంబడిస్తాం. సో బుద్ధిమంతుడిగా ఉంటావా, బుద్ధిహీనుడిగా ఉంటావా, భయభక్తులు కలిగి ఉంటావా, భక్తిహీనుడిగా ఉంటావా? దావీదు మనకు ఒక పిలుపు ఇస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. నేను యెహోవా మార్గములు అనుసరిస్తున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. అలాగే 22వ వచనంకి వస్తే, ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలు త్రోసివేసిన వాడను కాను. ఆయన న్యాయ విధులను ఐ కన్సిడర్, ఇంగ్లీష్ భాషలో ఐ కన్సిడర్ హిస్ జడ్జిమెంట్స్. ఆయన న్యాయ విధులను నేను లక్ష్య పెట్టువాడను, ఐ కన్సిడర్ హిస్ జడ్జిమెంట్స్. ఒక దినం ఆసన్నమవుతుంది, ఆయన అన్యాయస్తుడు కాదు, అన్యాయపు తీర్పుకు అతని దగ్గర అవకాశం లేదు. కాబట్టి ఐ కన్సిడర్ హిస్ జడ్జిమెంట్స్, న్యాయ విధులు. కాబట్టి ఆయన నాకు నా పట్ల తీర్చే తీర్పు పట్ల నేను శ్రద్ధ కలిగి ఉన్నాను. ఆయన తీర్పులో అన్యాయం ఉండదు, కానీ నా మార్గంలో అన్యాయం ఉంటే నేను దారి తొలగిపోయిన అనుభవాన్ని బట్టి దేవుని ఉగ్రతకు తద్వారా కలిగే శిక్షకు పాత్రనవుతాను. ఐ నో, ఐ కన్సిడర్. కాబట్టి ఆ భయం నా హృదయంలో ఉంది. దేవుని తీర్పు గురించిన భయం మనకుంది. ఒక ప్రత్యక్ష ప్రశ్న క్రైస్తవులుగా మనం వేసుకుందాం. క్రైస్తవేతరులు వారికి తెలియదు, కానీ క్రైస్తవులుగా మనకు కొన్ని విషయాలు తెలుసు. అదేంటంటే
ఈ లోకానుసారమైన మనసు పాపం అని తెలుసు. పాపం అంటే ఏమిటో తెలుసు. ఆ పాపము దేవునికి అవిధేయత ద్వారా పాపం వచ్చిందని, ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమని, పాపం ద్వారా వచ్చు జీతము మరణమని మనకు తెలుసు. వాళ్ళకి తెలియదు పాపం. వి నో. ఆ మరణపు అనుభవంలో కొనసాగుతుండగా దేవుడు ప్రేమామయుడు కనుక, లోకమును ఎంతో ప్రేమించిన వాడు కనుక తన కుమారుని మన మధ్యకు పంపించి ఆ మరణము అతనికి ఇచ్చి ఆ మరణంలోంచి నిత్య జీవంలోనికి మనం దాటింప చేశాడు. వి నో దట్. నేను మరలా చెప్తాను, ఆజ్ఞాతిక్రమే పాపం అని తెలుసు. పాపం వల్ల వచ్చే జీతం మరణమని తెలుసు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని తెలుసు. ఆ పాపని రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని తెలుసు. పాపులందరి తరపున పాపపు శిక్షను ఆయన శిలువలో భరించాడని తెలుసు. మనకు చెందిన మరణాన్ని తాను పొందాడని తెలుసు. ఆయన తిరిగి లేచాడని తెలుసు. ఆయనందు విశ్వసించిన విశ్వాసులు తిరిగి లేపబడతారని తెలుసు. విశ్వసించకపోతే తీర్పు ఉందని తెలుసు. ఆ జడ్జిమెంట్ ఉందని తెలుసు. విశ్వసిస్తే నిత్య జీవం ఉంటుందని, రక్షణ ఉంటుందని, నిత్య జీవం ఉంటుందని, ఆ పరలోకంలో మనకు స్థానం ఉంటుందని మనకు తెలుసు. అంగీకరించకపోతే, తృణీకరిస్తే నరకం ఉందని తెలుసు. దేవుని న్యాయపీఠం ఎదుట దోషులుగా నిలబడవలసి వస్తుందని తెలుసు. అన్నీ తెలుసు మనకి. మనకు తెలియదంటూ ఏమీ లేదు. ప్రాబ్లం ఏంటంటే క్రైస్తవేతర ప్రపంచానికి ఇవేవీ తెలియదు. కానీ క్రైస్తవ ప్రపంచానికి ఇవన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని తీర్పు ఉంది అన్న వాస్తవికత ఎరిగి కూడా ఆ తీర్పుకు సిద్ధపడిన మనస్సు, హృదయం మనకు లేదు. ఆ భయం లేదండి. కనీసం ఆ భయం లేదు. చాలామందిలో ఆ భయం లేదు. అందుకే భక్తిహీనుడని నేను దేవుని విడిచిన వాడిని కాదు, ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఐ కన్సిడర్ హిస్ జడ్జిమెంట్. దట్ ఇస్ ద రీజన్ వై ఆయన కట్టడలు త్రోసివేయలేదు. ఆయనకు నాకు కొన్ని కట్టడలు పెట్టాడు. ఇది వద్దన్నాడు, వద్దనే అంతే. ఇది కూడదన్నాడు, కూడదంతే. ఎందుకంటే ఆయన న్యాయ విధులు అక్కడ ఉన్నాయి కాబట్టి, ఆ జడ్జిమెంట్ ముందు నేను నిలబడాలి కాబట్టి, ఆ నిలబడినప్పుడు నువ్వు ఇది చేయొద్దన్నాను చేశావు అని దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు కాబట్టి, ఆ ప్రశ్నించినప్పుడు దోషిగా నిలబడవలసి వస్తుంది. కాబట్టి భక్తుడు చెప్తున్న మాట, నేను ఆయన కట్టడలు త్రోసివేసిన వాడను కాను. ఎందుకంటే నాకు ఆ భయం ఉంది. ఐ కన్సిడర్, నేను లక్ష్య పెడుతున్నాను, నాకు ఆ భయం ఉంది కాబట్టి ఆయన కట్టడలు త్రోసివేసిన వాడను కాను అంటాడు. అలాగే 23వ వచనం చూస్తే, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆ దృష్టికి నేను యథార్థుడనైతిని. యోసేపు చరిత్ర మనకు బాగా తెలుసు కదా, చాలా చెప్పుకుంటూ ఉంటాం మనం. పోతిఫర్ భార్య ఆమె శోధించినప్పుడు అక్కడ ఎవరు లేరు. ఆమె శోధించినప్పుడు యవనస్తుడుగా ఉన్న ఆ యోసేపు ఆ యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోతాడు. అక్కడ ఎవరు లేరు, ఎవరు చూడడం లేదని, కాబట్టి పాపానికి తాను లోను కాలేదు. వాస్తవం ఏంటంటే అక్కడ రాయబడ్డ మాట, ఆయన దృష్టికి, అనగా గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతే. ఒక బానిసగా ఆ ఐగుప్తులోకి ప్రవేశించిన యోసేపు రాజు తర్వాత రాజంతటి వాదుగా ఎలివేట్ చేయబడడానికి కారణం అంటే, గాడ్ హ్యాస్ సీన్ యూ, దేవుడు చూచాడు. ఆ యోసేపులోని యథార్థత చూచాడు. పాపానికి లోను కాకుండా తాను దేవుని న్యాయ విధులను బట్టి తాను క్రమపరుచుకున్న విధానం బట్టి, అప్పటికా ధర్మశాస్త్రం రాలేదండి, అయినప్పటికీ కూడా తాను క్రమపరుచుకొని దేవుని పట్ల భయభక్తులు కలిగితే దేవుడు హెచ్చించాడు. నేను భక్తిహీనుడనే దేవుని విడిచిన వాడను కాను, ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నాను, ఆయన న్యాయ విధులని నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టలు త్రోసివేసిన వాడను కాదు, దోషక్రియలు నేను చేయననుకుంటుని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడని. నేను ఎందుకు తప్పించబడుతున్నాను, దేవుడు నన్ను ఎందుకు తప్పించాడు అన్న దానికి నిన్నటి దినము ఈ దినము చెప్పిన మాటలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో దేవుని చేత నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ బలహీనతల్లో, నీ ఇబ్బందుల్లో, నీ అవసరతలు విడిపించబడాలి, తప్పించబడాలి, రక్షించబడాలి అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఇష్టడుగా ఉండాలంటే ఈ వచనాల్లో చెప్పబడ్డ అంశాలు
మన జీవితాలకు ఒకసారి సరిపోల్చుకొని సవరించుకొని ఒకసారి పరీక్షించుకుందాం. దేవునికి ఆయాసకరమైన మార్గము నీలో నాలో ఉందేమో సరిపోల్చుకొని సవరించుకొని సరి చేసుకుందాం. దేవునికి ఇష్టడిగా ఉండటానికి మనము దేవునితో ఒక నిబంధన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవాదేవుల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న దీవెనకరమైన శుభవర్తమానం బట్టి స్తుతులు చెల్లిస్తూ, నీకు ఇష్టడిగా ఉండటకు మేమేం చేయాలో ఏమి చేయకూడదో ఈ కొన్ని వచనాల్లో మాకు బోధించారు ప్రభా. స్తుతులు చెల్లిస్తూ దానికి అనుగుణంగా మేము ప్రవర్తించుటకు, మా ప్రవర్తన సరిదిద్దుకున్నటకు మీ కృప దయచేయండి. మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.